హలో ఎవ్రీవాన్! ఎండాకాలం వచ్చేసింది. వంటగదిలో ఎక్కువసేపు ఉండాలనిపించదు. ఎంత తొందరగా వంట చేసి బయటకొచ్చేద్దామా అనుకుంటాం. గానీ టేస్టీగా తినాలనుకుంటాం, ఈజీగా అయిపోవాలనుకుంటాం. సో, అందుకే మీకు నేను ఈరోజు దొండకాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చడి ఒక్కటి చేసుకుంటే చాలండి. అన్నం అంతా చక్కగా లొట్టలేసుకొని మరీ తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. అండ్ 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. సో, వీడియోలోకొచ్చేసేద్దామా? దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఈ పల్లీలు ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అలాగే ఒక 7, 8 పచ్చిమిరపకాయలు ఇలా సగంగా కట్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయలు కూడా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నారనుకోండి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత ఈ పల్లీలు, పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి కదండీ! ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వేరొక ప్లేట్‌లోని తీసేసుకోవాలనమాట. ఇది పూర్తిగా చల్లగయిన వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కదండీ! సపోజ్ ఆయిల్ లేదనుకోండి ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ పావు దొండకాయలు తీసుకున్నానండి. ఇలా చక్రాలుగా కట్ చేసుకున్నాను. చూడండి కొంచెం లైట్‌గా రెడ్డిష్ కలర్ ఉంది కదండీ! మరీ ఎక్కువ రెడ్ కలర్‌లో ఉన్నాయనుకోండి దొండకాయలు అవి యూజ్ చేయకండి. ఇలా లైట్‌గా రెడ్ ఉన్నా పర్లేదనమాట. సో, ఇప్పుడు బెండకాయలు వేశాక ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి ఈ దొండకాయలు కొంచెం మెత్తబడ్డాయి కదా! దొండకాయలు ఎంత బాగా ఫ్రై అయితే రోటి పచ్చడి అంత రుచిగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోండి. టోటల్ 10 నిమిషాలు మీరు మూత పెట్టుకొని మగ్గించుకున్నారనుకోండి దొండకాయలు తొందరగా ఉడికిపోతాయన్నమాట. సో, ఇలా కలర్ చేంజ్ అయ్యి లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండీ! ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక 2 టమాటోల్ని మీడియం సైజ్ టమాటోలు పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలండి. చాలా కొంచెం మీరు చూస్తున్నారు కదా వీడియోలోని. మీరు పులుపు ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. నేనిక్కడ 1 ½ టీ స్పూన్ వేసుకున్నాను. పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక 6, 7 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఎందుకంటే టమాటాస్ కూడా మెత్తబడాలి కదండీ! 6, 7 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి టమాటోస్ మెత్తగా అయిపోయాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఆల్రెడీ మనం పల్లీలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా! అదంతా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా తీసుకోవాలి. వెల్లుల్లి ఇక్కడ మీరు ఒక 10 తీసుకోండి. వెల్లుల్లి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్‌కి కూడా మంచిది. ఇలా కచ్చా పచ్చాగా మీరు మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్‌లాగా పేస్ట్‌లాగా కాకుండా అనమాట. సో, ఇలా మిక్సీ చేసిన తర్వాతే మీరు మనం దొండకాయలు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా! అది చల్లబడిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్‌లా చేసుకోకండి. కొంచెం కచ్చా పచ్చాగా అక్కడక్కడ మీకు దొండకాయ ముక్కలున్నా పర్లేదండి. అలా ఉంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుందనమాట. సో, ఇలా మొత్తం బౌల్‌లో షిఫ్ట్ చేసేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు వేసుకొని కూడా మీరు మిక్సీ చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కట్ చేసుకొని ఈ పచ్చడి పైనే ఉల్లిపాయలు వేసేసుకున్నాను. అలాగే తాలింపు కూడా వేసుకోవాలి. తాలింపు అంటే ఏమీ లేదండి. ఆయిల్‌లోని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మీరు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అంతే రెడీ అయిపోయిందండి. దొండకాయ రోటి పచ్చడి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అబ్బబ్బా! ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరే అంటారు. ట్రై చేస్తారు కదా! ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.